ఈరోజు ప్రభుత్వ వైఖరిని నేను ఖండిస్తున్నాను. గణతంత్ర దినోత్సవంగా అందరూ వేడుకల్లో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంగా వైఎస్ఆర్ పార్టీ కొవ్వొత్తుల ర్యాలీ ప్రత్యేక హోదా కొరకు చేస్తున్నప్పుడు ఏ కారణం లేకోకుండా ప్రతి ఒక్క నాయకుడిని ఈ విధంగా నిర్బంధించడం, అరెస్ట్ చేయడం నేను తప్పనిసరిగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు హక్కు ఉంది, ప్రతిపక్షానికి హక్కు ఉంది. మొదటి నుండి కూడా వైఎస్ఆర్ పార్టీ ఏం కోరుతుందంటే మాకు ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయానికి, విభజనలో జరిగిన అన్యాయానికి మాకు తప్పనిసరిగా ప్రత్యేక హోదా కావాలంటూ మొదటి నుంచి వైఎస్ఆర్ పార్టీ కోరుతుంది కనుక అది మాత్రం కాకుండా మా నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుండి కూడా మాకు ప్రత్యేక హోదా కావాలంటూ నిరాహార దీక్ష కూడా చేపట్టారు, ఢిల్లీలో చేపట్టారు. అలాగే ఎంపీలందరం కూడా మొదటి నుంచి మేము కోరుతూ ఉన్నాం కనుక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే, నిరుద్యోగ సమస్య తీరాలంటే మనకు ఒక్కటే ఒక మార్గం ఏంటంటే ప్రత్యేక హోదా. కనుక మేము ప్రత్యేక హోదా శాంతియుతంగా ప్రజల కొరకు, రాష్ట్రాభివృద్ధి కొరకు మేము వైఎస్ఆర్సీపీ పోరాడుతుంటే ఈ విధంగా మమ్మల్ని అణగతొక్కడం అన్నది ఈ వైఖరి నచ్చలేదు. ఇది కేవలం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నట్టే అని చెప్పి మేము భావిస్తున్నాం. ముఖ్యంగా మన భారతదేశంలో, ప్రపంచంలోనే భారతదేశం ఒక ముఖ్యమైన ప్రజాస్వామ్యంగా ఉన్నది కనుక ఇక్కడే ఈ ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా కూనీ చేస్తుంటే మేము అది భరించలేకున్నాం. కనుక మేము ఖండిస్తున్నాం. దయచేసి వారు కూడా, తెలుగుదేశం కూడా వైఎస్ఆర్ పార్టీ వెనక వచ్చి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి విభజన చట్టంలో అయితే ఏమున్నదో ఆ ప్రత్యేక హోదా వచ్చే వరకు కూడా తెలుగుదేశం కూడా మా వెనక వచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి పోరాడి ప్రత్యేక హోదా తెచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు కృషి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదొక్కటే ఇక్కడున్న యువకులకు నిరుద్యోగ సమస్య తీరుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చారు. మేము ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి, బాబు వస్తేనే జాబు వస్తుందని చెప్పి ప్రజలను మోసం చేసి మేనిఫెస్టోలో పెట్టించి ఈరోజు ఏ విధమైన ఉద్యోగాలు కూడా వారికి ఏర్పాటు చేయకోకుండా, అది మాత్రం కాకుండా ఉద్యోగాలు లేకపోతే వృత్తి కల్పిస్తామని చెప్పి ఆ విధంగా కూడా మోసం చేశారు. పన్నులు రాయితీ వచ్చేవి కూడా లేకోకుండా చేస్తున్నారు. తద్వారా పరిశ్రమలు ఏమీ లేవు కనుక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా కష్టంగా ఉంది కనుక మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయకోకుండా, వైఎస్ఆర్సీపీ నోర్లు కట్టుకోకుండా మేము కోరుతుంటే మా వెనకాల వచ్చి కేంద్ర ప్రభుత్వం వెళ్ళి వారు మెడలు వంచి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. ఈ విధంగా కారణం లేకోకుండా మా నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని అరెస్ట్ చేయడం, అది మాత్రం కాకుండా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో కాలు కూడా పెట్టుకోకుండా, ఆ కొవ్వొత్తుల ర్యాలీ చేయకోకుండా మళ్ళా తిరిగి పంపించేయడం అన్నది ఏ రోజు కూడా ఈ విధంగా జరగలేదు. ఒక ప్రతిపక్ష నాయకుడు క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఏ విధంగా జరగలేదు కనుక నేను ఒక ఎంపీగా ఖండించి, ప్రజలందరూ కూడా ఏదో ఒక రోజు ఈ ప్రభుత్వం మీద ఎదురు తిరుగుతారు. మేము పోరాడేది వైఎస్ఆర్ పార్టీ కొరకు కాదు, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు, యువతరాల కొరకు మేము పోరాడుతున్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా.